10వ తరగతి విద్యార్థుల ఉపయోగార్థం ఎస్టీయూ తులసి ఎడ్యుకేషన్ గైడెన్స్ టెస్ట్ స్టడీ మెటీరియల్ ను అందించింది. డీఈఓ రేణుక మెటీరియల్ ను విద్యార్థులకు అందించారు. 10వ తరగతి విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులతో రాణించాలని డీఈఓ రేణుక తెలిపారు. జలగం రామారావు స్కూల్లో ఎస్టీయూ తులసి ఎడ్యుకేషన్ గైడెన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పెన్నులు, ప్యాడ్లు, పరీక్షా కాలం వరకు సరిపడా న్యూట్రిషన్ ఫుడ్ అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులను, ఎస్టీయూ నేతలను డీఈఓ అభినందించారు. అనంతరం డీఈఓ రేణుక, ట్రస్ట్ చైర్మన్ మురళీకృష్ణ, ఎస్టీయూ రాష్ట్ర నేత సుధీర్ బాబు మాట్లాడారు. అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓలు కుద్దూస్, కాసిం, ఎస్టీయూ నేత పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో వాళ్ళ సౌజన్యంతో ఈ స్టడీ మెటీరియల్ కూడా రూపొందించడం జరిగింది. ఆ స్టడీ మెటీరియల్తో పాటు ఒక ప్లాంక్, అలాగే ఒక ఇరేజర్, ఒక షార్పెనర్, పెన్సిల్, అలాగే 3 పెన్స్. సో కూడుకున్నది అంతా మన ఈస్ట్ అండ్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న అన్ని పబ్లిక్ గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్ అన్నిటికీ కూడా దాదాపు 3000 మంది విద్యార్థులకి వీళ్ళు ఇవాళ పంపిణీ అనేది మొదలు పెట్టారండి. అలాగే మాచర్ల అనే మండలంలో కూడా పూర్తిగా కవర్ చేశారు. నియోజకవర్గం మొత్తం కవర్ చేయడం జరిగింది. సో ఇంకా ఇంకొన్ని మండల్స్ కూడా సెలెక్ట్ చేసుకుని ఇచ్చే ఆలోచనలు కూడా ఉన్నారు. వారి యొక్క వదాన్యతకి నేను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రధానమైన అంశం విద్యార్థులు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థులు మిడిల్లో ఉంటారు, లోయెస్ట్ ఉంటారు. ఆ విద్యార్థులందరూ తప్పనిసరిగా 10th క్లాసు పాస్ అయ్యేందుకు మా బాధ్యతగా స్వీకరించి మేము మా బాధ్యతగా తీసుకొని ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థికి స్టడీ మెటీరియల్ని టౌన్లో ఉన్న విద్యార్థులకు అందరికీ పంపిణీ చేయడం జరిగింది. అలానే రూరల్లో కూడా ఇప్పటికే మేము ఒక 10,000 పుస్తకాలు గుంటూరు జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ట్రస్ట్ వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఈరోజు ఎగ్జామ్కి సంబంధించిన ప్యాడు,